డీవార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా సార్. అవునండి. పిల్లల నుంచి పెట్టదాకా, గుడ్లు పెట్టే కోడి దాకా, పెట్టదాకా మనం ఏ టైంలో డీవార్మింగ్ ఇచ్చుకోవాలి? మీకు తెలిసినటువంటి బెస్ట్ మెథడ్ ఏంటి? మీరు ఏమేం చేస్తారు? 1 మంత్కి ఒకసారి ఇచ్చుకుంటామండి మేమైతే కనుక. మరి అంటే ఒక్కో టైప్ పాటిస్తూ ఉంటారు. మేమైతే 1 మంత్కి ఒకసారి ఇస్తాం. మా అయితే బాగానే ఉంటాయి. 1 మంత్కి ఒకసారి పిల్లలకైతే 1 ml అలా ఇస్తాము, పెద్దవాటికైతే 3 ml అలా ఇస్తాము. అంటే ఎప్పటికప్పుడు డీవార్మింగ్ కూడా 1 నెల ఒకటి ఇస్తే కనుక 2 నెలలు మళ్ళీ మార్చుతూ ఉండాలి. కంటిన్యూగా అదే కూడా అలా మార్చుకుంటూ ఉంటే కనుక కొంచెం బెటర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఆటోమేటిక్గా గుడ్లు పెట్టిన తర్వాత పెట్టకైనా పుంజుకైనా దేనికైనా సరే బాడీలో డెఫిషియన్సీ వస్తుంది కదా. అవునండి. అది దాన్ని రీఫిల్ ఎలా చేస్తారు? ఏం చేస్తే బాగుంటుంది? మేతల వల్లనే అవుతుందండి అంతే. ఏమి ఇస్తారండి మీరు? మేతలు అంటే ఫీడు మొక్కజొన్న, జొన్న అవి కొంచెం తక్కువ వేస్తే, తర్వాత మెరుకులు అంటాం కదా, అవి వాడతాము, వడ్లు వాడతాము. బెస్ట్ డేట్ ఏంటండి మీరు? ఫస్ట్ 1 మంత్ నుంచి 1 మంత్ తర్వాత 3 months వరకు చిక్ మేనేజ్మెంట్ మీరు ఎలా చేస్తారు? బట్టి దానా మేము నూకలు వాడతామండి. తక్కువ వాడతాం నూకలు కూడా, అంటే ఎక్కువ కూడా వాడకూడదు. దాని తర్వాత ఈ రాగులు గంటలు 2 మిక్సీ కట్టేసి అవి వాడుతూ ఉంటాం అన్నమాట. కొంచెం తెల్ల గ్రోత్ ఉంటుంది. తర్వాత గుడ్డు వేస్తాం. గుడ్డులో తెలసం తీసేసి, అది తెలసం నుంచి పచ్చం తీసేసి అది కూడా మిక్స్ చేసి వేస్తూ ఉంటాం.